కొరకు సింత పడవలదమ్మ వచ్చే ఏడులోన నీకొక్క బాలుడు నా వరము చేతను జన్మించుతాడమ్మా నా వరము చేతను జన్మించుతాడమ్మా నా వరము చేతను జన్మించుతాడమ్మా ఆ కొడుకు ఎవరో గాదు ఓయమ్మ ముక్కంటి ఈశ్వరుడే మాయమ్మ ఆ కొడుకు ఎవరో కాదు ఓయమ్మ ముక్కంటి ఈశ్వరుడే మాయమ్మ ఎండి కొండల్లోని దండి శంకరుడే నీ కడుపు నందు జన్మించుతుండమ్మా ఎండి కొండల్లోని దండి శంకరుడే నీ కడుపు నందు జన్మించుతుండమ్మా రాముని సేవకై హనుమంతుడై పుట్టి ధరణిలో ధర్మము నిలుపుతాడోయమ్మ నాకన్నా బలమున్న వీరాది వీరుడు నాకన్నా బలమున్న వీరాది వీరుడు నాకన్నా బలమున్న వీరాది వీరుడు అది విన్న అంజనికి ఓయమ్మ ఆనందము పొంగెను ఆ సమయాన అది విన్న అంజనికి ఓయమ్మ ఆనందము పొంగెను ఆ సమయాన గడియలేమో గడిసెను ఆ తల్లికి నెలలేమో నిండినయో అంజలికి గడియలేమో గడిసెను ఆ తల్లికి నెలలేమో నిండినయో అంజలికి వైశాఖ బహుళ దశమి రోజు నాడు శనివారము పూర్వ భాద్ర నక్షత్రాన పసిడి వన్నెలు గల్ల పసివాడు జన్మించే పసిడి వన్నెలు గల్ల పసివాడు జన్మించే పసిడి వన్నెలు గల్ల పసివాడు జన్మించే ముద్దు ముద్దు గున్నడు ఆ బాలుడు ముత్యమోలే మెరిసెను ఆ పసివాడు ముద్దుగున్నాడు ఆ బాలుడు ముత్యమోలే మెరిసెను ఆ పసివాడు రంగైన కాంతితోని ఆ బాలుడు రత్నమోలే మెరిసెను ఆ సిన్నోడు రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ మారుతి పుట్టిన ఆ క్షణము లోపల పూయని చెట్లకు పూతలే పుట్టినై కాయని చెట్లకు కాతలే గాసినై కాయని చెట్లకు కాతలే గాసినై కాయని చెట్లకు కాతలే బలే బలే ఊగని గంటలైతే ఓయమ్మ గనగాన ఊగబట్టే ఓ మాయమ్మ గని గంటలైతే ఓయమ్మ గనగన ఊగబట్టే ఓ మాయమ్మ మోగని గంటలైతే ఓయమ్మ మోతలే వెట్టబట్టే ఓయమ్మ గని గంటలైతే ఓయమ్మ మూతలే వెట్టబట్టే ఓయమ్మ కోటి కాంతుల్లోన కోతి రూపుడమ్మ పుట్టిండు మారుతి పుడమి నందు నేడు ముల్లోకాలు అన్ని మురిసేటి వేలంట ముల్లోకాలు అన్ని మురిసేటి వేలంట ముల్లోకాలు అన్ని మురిసేటి వేలంట కోటి వేల కోతులో ఓయమ్మ ఆటలాడుతున్నాయో ఆ సంబ్రాన కోటి వేల కోతులో ఓయమ్మ ఆటలాడుతున్నాయో ఆ సంబ్రాన కొమ్మల్లో కోయిలలో ఓయమ్మ పాటలు పాడుతున్నాయో సంతోషాన కొమ్మల్లో కోయిలలో ఓయమ్మ పాటలు పాడుతున్నాయో సంతోషాన సిన్ని సిన్ని వాడు చిత్రాల బాలుడు అల్లరెంతో చేసే అందాల బాలుడు కొంటె చేష్టలు గల్ల కోతి పిలగాడమ్మ కొంటె చేష్టలు గల్ల కోతి పిలగాడమ్మ కొంటె చేష్టలు గల్ల కోతి పిలగాడమ్మ కొమ్మ కొమ్మ ఎగిరేను ఆ బాలుడు కోతి గంతులేసేను ఆ పిల్లోడు కొమ్మ కొమ్మ ఎగిరేను ఆ బాలుడు కోతి గంతులేసేను ఆ పిల్లాడు కొట్ట కొట్ట పోతేను ఆ పిలగాడు కొమ్మల మీద కురికేను ఆ సిన్నోడు భక్తాంజనేయుని ఓయమ్మ బహుదండి చరిత్ర మినరే ఓ మాయమ్మ ఎల్లిల్లు ఉదిరుకుంటా లొల్లి జెత్తా ఉండు సెట్లెక్కి పండ్లన్నీ కొరికి పారేస్తుండు మునికన్యల ముప్పు తిప్పలే పెడుతుండు మునికన్యల ముప్పు తిప్పలే పెడతాండు మునికన్యల ముప్పు తిప్పలే పెడతాండు అల్లరి పాడుగాను ఓయమ్మ అంతింత జెత్తలేడు ఆ బాలుడు అల్లరి పాడుగాను ఓయమ్మ అంతింత చేస్తలేడు ఆ బాలుడు కట్టేసి కొడదామంటే ఆ పిలగాడు కొరికురు కదలుగుతుండే ఆ బాలుడు కట్టేసి కొడదామంటే ఆ పిల్లగాడు కొరికురు కదలుగుతుండే ఆ బాలుడు ఆడి ఆడి అలసిపోయినట్టు
కట్టి బాలుడు తల్లి పక్కన చేరి నిద్రపోయిండమ్మ నీళ్ళ కాని తల్లి బాయి కాడికి వాయే నీళ్ళ కాని తల్లి బాయి కాడికి వాయే నీళ్ళ కాని తల్లి బాయి కాడికి వాయే మెల్ల మెల్లగా మేల్కొని ఆ బాలుడు అటు ఇటు చూడబట్టే ఆ బాలుడు మెల్ల మెల్లగా మేల్కొని ఆ బాలుడు అటు ఇటు చూడబట్టే ఆ బాలుడు తల్లిగా నారాకను ఆ బాలుడు గొల్లుమని ఎట్టెను ఆ పిల్లోడు తల్లిగా నారాకను ఆ బాలుడు గొల్లుమని ఎట్టెను ఆ పిల్లోడు ఆకలయ్యి బాలుడు ఆగమై చూడంగా ఆకాశమందున సూర్య భగవానుడు ఎర్రగా పండిన పండోలే కనబాడే ఎర్రగా పండిన పండోలే గనవాడే ఎర్రగా పండిన పండోలే గనవాడే తెంగున ఎగిరిండమ్మో ఆ బాలుడు నింగికి జంగలేసే ఆ వీరుడు శంకున ఎగిరిండమ్మో ఆ బాలుడు నింగికి జంగలేసే ఆ వీరుడు మబ్బుల్లో మాయమయ్యి ఆ బాలుడు తెప్పల్లో తేలుతున్నాడు ఆ వీరుడు రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ దగదగ మెరిసేటి ఆదండి సూర్యుణ్ణి నోరంతా తెరుచుకొని మింగబోయిండమ్మ అది కండ్ల చూసిండు అటువైపు వచ్చే రాహు అది కండ్ల చూసిండు అటువైపు వచ్చే రాహు అది కండ్ల చూసిండు అటువైపు వచ్చే రాహు ఆగమేఘాల మీద రాహువు ఇంద్రుణ్ణి చేరినాడో ఓయమ్మ ఆగమేఘాల మీద రాహువు ఇంద్రుణ్ణి చేరినాడు ఓయమ్మ జరుగరాని ఘోరము ఓయమ్మ జరుగుతుందని చెప్పాను ఇంద్రునితో జరగరాని ఘోరము ఓయమ్మ జరుగుతుందని చెప్పాను ఇంద్రునితో అప్పుడు ఇంద్రుడు ఐరావతము మీద ఆ బాలుణ్ణి చేరి అడ్డుకున్నాడమ్మ ఎంత ఆపిన గాని ఆగలే బాలుడు ఎంత ఆపిన గాని ఆగలే బాలుడు ఎంత ఆపిన గాని ఆగలే అరెరెరె కోపంతో ఆ ఇంద్రుడు బాలునిపై వజ్రాయుధమే విసిరెను ఓయమ్మ కోపంతో ఆ ఇంద్రుడు బాలునిపై వజ్రాయుధమే విసిరేను ఓయమ్మ అది దాకి ఆ బాలుడు అయ్యయ్యో నేల మీద కూలేను ఓయమ్మ అది దాకి ఆ బాలుడు అయ్యయ్యో నేల మీద కూలేను ఓయమ్మ నేల గూలినట్టి తన కొడుకును చూసి విలవిలలాడిండు ఆ వాయుదేవుడు కన్నా కొడుకును చూసి కన్నీరు పెట్టిండు కన్నా కొడుకును చూసి కన్నీరు పెట్టిండు కన్నా కొడుకును చూసి కన్నీరు పెట్టిండు పటపట పండ్లు గొరికెను ఆ తండ్రి గడగడ గాత పెట్టెను వాయువు పటపట పండ్లు దొరికేను ఆ తండ్రి గడగడ గాథ పెట్టేను వాయువు గాలినంతా ఆపెను ఈ లోకాన గాయి గాయి చేసెను ఈ జగమంతా హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ ఊపిరాడక జగము అల్లల్లాడుతుంది గాలి లేక జనులు గడియ లేకున్నారు దేవాన దేవుళ్ళే గజగజ వణికిండ్రు దేవాన దేవుళ్ళే గజగజ వణికిండ్రు దేవాన దేవుళ్ళే గజగజ వణికిండ్రు పరుగు పరుగున వచ్చిరి వాళ్ళంతా వాయుదేవుని చేరిరి ఆ దేవుళ్ళు పరుగు పరుగున వచ్చిరి వాళ్ళంతా వాయుదేవుని చేరిరి ఆ దేవుళ్ళు బాలుణ్ణి లేపిండ్రమ్మో ఆ దేవతలు శాంతించుమన్నారమ్మో వాయు చిరకాలం జీవించే చిరంజీవి అతడు మరణమే లేనట్టి మృత్యుంజయుడన్నారు మరణమే లేనట్టి మృత్యుంజయుడన్నారు మరణమే లేనట్టి మృత్యుంజయుడన్నారు పూల వర్షం గురిపిరో ఆ బాలునిపై దీవెనలే అందించిరో ఆ హనుమకు పూల వర్షం కురిపేరో ఆ బాలునిపై దీవెనలే అందించిరో ఆ హనుమకు దిక్పాలకులంతా కలిసి ఒక్కొక్క వరం అందించినారమ్మో ఆ హనుమకు దిక్పాలకులంతా కలిసి ఒక్కొక్క వరం అందించినారమ్మో ఆ హనుమకు అదిగదిగో బాలుడు 5 ఏళ్ల వాడాయే
పంచెలు గుంజుతూ అంజన్న ముప్పు తిప్పలు పెట్టెను గురువులను. గురుల పంచెలు గుంజుతూ అంజన్న ముప్పు తిప్పలు పెట్టెను గురువులను. గడ్డాలు వీకుతుండో ఆమునుల మీసాలు గుంజుతుండో హనుమయ్య. భక్తాంజనేయుని ఓయమ్మ బౌదండి చరిత వినరే ఓ మాయమ్మ. బాయి కాడికి పోయే బామల ఎంబడి వాడి నీళ్లు మోసేటోళ్ళ ఎనకెనక వత్తాండు. రాళ్లతో కడవలకు రంధ్రాలు చేత్తండు. రాళ్లతో కడవలకు రంధ్రాలు చేత్తాండు. రాళ్లతో కడవలకు రంధ్రాలు చేత్తాండు. అరిగోస వెడుతున్నాడు ఆడోళ్ళను ఆగమాగం చేస్తుండు ఆ వాడల్లో. హరికోస వెడుతున్నాడు ఆడోళ్ళను ఆగమాగం చేస్తుండు ఆ వాడల్లో. ఆమునుల వాటికలో లొల్లెంటూ చేయని ఇల్లు లేదు ఆ అంజన్న. ఆముల వాటికలో లొల్లెంటూ చేయని ఇల్లు లేదు ఆ అంజన్న. వాడవాడల్లోని ఆడోళ్ళంతా గూడి అంజని చెంతకు చేరనే వచ్చిండ్రు. నీ కొడుకు అల్లరి మితిమీరుతుందనిరి. నీ కొడుకు అల్లరి మితిమీరుతుందనిది. నీ కొడుకు అల్లరి మితిమీరుతుందనిది. చిన్న పోరడు గాదమ్మో నీ కొడుకు చిత్రాల పోరాడమ్మో నీ కొడుకు. చిన్న పోరడు కాదమ్మో నీ కొడుకు సిద్ధాల పోరాడమ్మో నీ కొడుకు. అయ్యో లోకాన చూడలేదమ్మో ఇటువంటి కోతి చేష్టల పిలగాని ఓ అంజలి. లోకాన చూడలేదమ్మో ఇటువంటి కోతి చేష్టల పిలగాన్ని ఓ అంజలి. అది విన్న అంజలి అగ్గోలే మండింది. కన్నా కొడుకును పిలిచి ఏమంట ఉన్నది నాతోని గాదురో నిన్ను ఏగించుట. నాతోనే కాదురో నిన్ను ఏగించుట. నాతోనే కాదురో నిన్ను ఏగించుట. తన తండ్రి గౌతమునికి ఆ తల్లి కబురు పెట్టి విలిపించే అప్పుడు. తన తండ్రి గౌతమునికి ఆ తల్లి కబురు పెట్టి పిలిపించే అప్పుడు. చదువు సంధ్యలు నేర్పించా నీతోని తీసుకపోమన్నదో ఆ అంజలి. రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ. అప్పుడు గౌతముడు నవ్వి ఏమన్నాడు నామకు మనుమడికి చదువు చెప్పాలంటే నా తరము కాదు నా తాతల తరము కాదు. నా తరము కాదు నా తాతల తరము కాదు. నా తరము కాదు నా తాతల తరము కాదు. ఒక్కడే ఉన్నాడమ్మో ఓయమ్మ సూర్య భగవానుడే మాయమ్మ. ఒక్కడే ఉన్నాడమ్మో ఓయమ్మ సూర్య భగవానుడే మాయమ్మ. సూర్యుని చెంతకైతే ఆ గౌతముడు తీసుకొని పోయిందమ్మో అంజన్నను. సూర్యుని చెంతకైతే ఆ గౌతముడు తీసుకుని పోయిండమ్మో అంజన్నను. ఓ సూర్యదేవర నా సిన్ని మనమనికి సకల శాస్త్రాలన్నీ వేదాంగాల్ని నేర్పించమని వేడే ఆ తాత గౌతముడు. నేర్పించమని వేడే ఆ తాత గౌతముడు. నేర్పించమని వేడే ఆ తాత గౌతముడు. బాలుణ్ణి చూసిండమ్మో ఆ సూర్యుడు చిలిపిగా నవ్విండమ్మో ఆ దేవుడు. బాలుణ్ణి చూసిండమ్మో ఆ సూర్యుడు చిలిపిగా నవ్విండమ్మో ఆ దేవుడు. సూత్యగింత లేడమ్మో ఈ బుడతడు నన్నే మింగా పోయిండో ఈ సిన్నోడు.
సంధ్య వేళ అటువైపు వెళ్తాను, సాయం సంధ్య వేళ అటువైపు వెళ్తాను. నిలకడలేని నా వద్ద ఓ బాలక ఎట్లా నేర్చుకుందువో ఈ విద్యలు. నిలకడలేని నా వద్ద ఓ బాలక ఎట్లా నేర్చుకుందువో ఈ విద్యలు. నా వద్ద నేర్చుకునుడు ఓ హనుమయ్య నీతోని కాదన్నాడు ఆ సూర్యుడు. నా వద్ద నేర్చుకుండు ఓ హనుమయ్య నీతోని కాదన్నాడు ఆ సూర్యుడు. గురుదేవ నువ్వైతే ఒప్పుకుంటే చాలు ఎన్ని తిప్పాలైనా నేర్చుకుంటానానే. అప్పుడు సూర్యుడు ఒప్పుకున్నాడమ్మా. అప్పుడు సూర్యుడు ఒప్పుకున్నాడమ్మా, అప్పుడు సూర్యుడు ఒప్పుకున్నాడమ్మా. అబ్బబ్బో ఆకాశమంతా ఎత్తు ఆ అంజన్న అవతారం దాల్చిండమ్మో ఆ హనుమన్న. ఆకాశమంతా ఎత్తు ఆ అంజన్న అవతారం దాల్చిండమ్మో ఆ హనుమన్న. పూర్వాద్రి పైనొక్క కాలు పెట్టిండమ్మ, పశ్చిమాద్రి పైన ఇంకో కాలు పెట్టే. పూర్వాద్రి పైనొక్క కాలు పెట్టిండమ్మ, పశ్చిమాద్రి పైన ఇంకో కాలు పెట్టే. జై బలో వాసవి మాతాకి. ఈరోజు వాసవి మాత మాలను ధరించినటువంటి మన సోదర సోదరిమణులు నల్లగొండ నుండి మన దేవాలయానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. మన దేవాలయాన్ని ఎంచుకొని మన దేవాలయంలో ఇరుముడు నింపడానికి విచ్చేసిన మాతలందరికీ శతకోటి వందనాలు. ఇప్పుడు కాలాతీతమైంది కాబట్టి కార్యక్రమాన్ని కొద్దిగా కుదిస్తున్నాము. లేకపోతే మా యొక్క మైండ్లో చాలా చాలా కార్యక్రమాలు చేయాల్సి అనుకున్నాము. స్వాములందరికీ మా యొక్క దేవరకొండ వాసవి ఆడపడుచులు అందరికీ పసుపోటు గంధము ధరించినటువంటి స్వాములందరికీ వస్త్రములు సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క వస్త్రములు సమర్పించేటువంటి మాతలు అందరూ కూడా వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకుందాము. పాండేతాల గారు రండి, మళ్ళీ బాబాయ్ లేడా, రండి రండి. గంధం పెట్టి అచ్చపల్లె జై జై వాసవి జై జై వాసవి జై జై వాసవి వాసవి మాతాకి జై.
లేదంటే అన్నతల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంటే గోవుకు పూజ చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో తల్లిదండ్రులకు పూజ చేస్తే అంత పుణ్యం కలుగుతుందో నమస్కారం చేసుకుంటే అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ఆ అఖిలాండ కుసుమపుత్రికాయ నమః. ఓం పెనుగొండ పురవాసిన్యై నమః. ఓం ఆర్యవైశ్య కుల దేవతాయ నమః. ఓం కనకాంగాయ నమః. ఓం సర్వరూపాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం సుగంధ మనోహరాయ నమః. ఓం నిత్య కన్యాయ నమః. ఓం నిత్య పూజితాయ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం సర్వోపధారిణ్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం నిత్యోత్సవాయ నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిదాలయాయ నమః. ఓం పందిరి జ్యోతి చేతుల్లో త్వరగా రావాలమ్మా. శ్రీవేణ శ్రీదేవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవమ్మ జై జై. నల్లటి రూపంలో మాంకాళి ఎర్రటి కన్నుల కాళివే సల్లని సూపుల మాతవే త్రిమూర్తులైన నీ బిడ్డలమ్మ ముల్లోకాలకు తల్లివే మమ్ముగా సేవే దుష్టుల చండాడే దుర్గమ్మ శరణు కోరితే అమ్మవే వరములిచ్చే రాణివే దిక్కు నీవంటూ వేడేము అమ్మ దండి దేవివి నీవే దయను చూపించే
లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత సదయోగితాధ్యజనే మహిళాంత కోటి బ్రహ్మాండనాయకి మహిషికులదేవతార్జన వాసవి కనికా పరమేశ్వరి మహాపాత్రం దేవాలయశ్వరం ప్రాంగణాద్యాం సర్వానుగ్రహార్జన విశ్వావసనామ సంవత్సరే మాఘమాసే శుక్లపక్షాచైతన్యం సర్వకమల ప్రదాయకార్జన యోగిత కాలానుగ్రహార్జన శరణ్యాయాద్యాం అనుగ్రహ ప్రదాయకాధ్యాం చెప్పండమ్మ సమస్త గృహస్య యోగ్యత కాలే శరణ్యాయ దివ్యాను గ్రహస్య ఆద్య ఆరాధ్య దేవత దేవి సహిత ఆర్యవైశ్యకుల దేవత వాసవి కన్యకా పరమేశ్వరి మాత మాలాధరణ నిర్విఘ్నేన సమస్త కుటుంబస్య సమస్త గోత్రస్య మమ కార్యక్రమేణ గృహరూపేణ సకల సమస్త దోష నివారణ అర్థంచ దయాగుణ అనుగ్రహ సుఖస్య వ్యాపార అభివృద్ధి గృహస్య ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి నివాస అనుగ్రహ పుత్రస్య పుత్రికాం విద్యాం వాగ్దేవి నివాస అనుగ్రహ సంపూర్ణ ఆయు ఆరోగ్య యోగ్యత కల్పిత మాలాధరణ వితరణ యోగ్యత బ్రాహ్మణస్య కల్పిత పూజాంచ గరిష్యే. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. వాసవి కనికా పరమేశ్వరి మాతాకి. ఈ యొక్క మంత్రంలో ఏమిటంటే, అమ్మా నీ యొక్క అనుగ్రహంతో ఈ మాలాధరణ నేను వేసుకున్నాను, తర్వాత మళ్ళీ ఇతరులకు కూడా నీ యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా నాకు ఉండాలి అని చెప్పి ఆ మంత్రపాదంలో చెప్తున్నారు. అందరూ కూడా చక్కగా ఈ మాలాధరణ ప్రతి సంవత్సరం అధ్యక్షులు గారు నిర్ణయం చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా దేవరకొండలో కూడా ఇలాగే వేసుకుంటే ఇది ఒక కార్యక్రమంగా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. నిన్న అధ్యక్షులు గారు అన్నారు ఆయన నోటి పెట్టి కొద్దిగా వేసుకోవాలని. ఈసారి మాత్రం ఈ 10 మంది ఇంతయి అంతయి కొండంతయి దేవరకొండంత అవ్వాలి. కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండ పైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది నగరము. జగమునన్నయో జయజయలు పలుకగా కనకదుర్గకైనది చిర నివాసము. మెలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము, కోటి కోటి ప్రభాతాల అరుణమయే కుంకుమ. కనక
శక్తి లలిత శివానంద చరిత దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనక దుర్గాదేవి
అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవనగానము సగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగ భాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర భక్తిని విజయకారిణి అభయరూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా స్వామివారిని ముంగిట నల్లదివో మోరున్నదనము ముంగిట నల్లదివో మోరున్నదనము బంగారు శిఖరాన బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివేల శేషుల పదగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అదివో వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద బటికాసులవార గోవింద శ్రీనివాస గోవింద 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 ఏగులవార ఏగులవార గోవింద గోవింద సదే కామ కామ కామాయ మహ్యం కుబేరాయ వైశ్రవణాయ ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మ ఓం తత్సర్వం అంతశ్చరిత భూతేషు గుహయాం సముద్రంలో నరహరి రాజేశ్వరి గారు పాపులో బంగారం ప్రకటించి ఇప్పుడు సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దేవరకొండ దేవాలయం సందర్శించడానికి మా ధనలక్ష్మి పెనుగొండ పోదాము అనుకున్నాము. లాస్ట్ ఇయర్ పెనుగొండ వెళ్ళాము. ఈ సంవత్సరం పెనుగొండ పోదాము ఆలోచన ఉన్నప్పుడు మా ధనలక్ష్మి అంటే అనే మనం ఈసారి ఒకసారి బంగారం కూడా చూసినట్టున్నది. మనం వెంకటేశ్వర సార్ ఊళ్ళో మనకు బంగారానికి ఆహ్వానించిండు చూడడానికి. మనందరం ఈసారి దేవరకొండ పట్టణానికి అమ్మవారిని సందర్శించామని చెప్పారు. అనగానే మా నల్లగొండ పట్టణానికి సుమారు 102 మంది మహిళలు ఈరోజు అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని నల్లగొండకి వచ్చి దేవరకొండ అమ్మవారి దర్శనానికి వచ్చినందుకు మరియు దేవరకొండ పట్టణ వాసులకు ఆర్యవైశ్యులకు సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము వస్తాం అనగానే వెంకటేశ్వర ఆయన మేము అన్ని కార్యక్రమాలు చూసుకోవడం చెప్పినందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు పట్టణంలో ఆదివాసులందరూ ప్రతి ఒక్క కడుపు ప్రతి ఒక్క మహిళ విచ్చేసి మాకు స్వాగతం పలికినందుకు మా నల్లగొండ వాసవి మాత దేవాలయం తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. మీరైనా ఎప్పుడైనా నల్లగొండకు వచ్చారో మాకు కూడా తెలియజేసి మాకు ఈ కార్యక్రమం భాగ్యాన్ని కలిగాను మీ అందరూ కూడా మరోసారి వేడుకుంటున్నాను. జై వాసవి. ముఖ్యంగా మా వెంకటేశ్వర అందరూ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పట్టణ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మా ఆహ్వానాన్ని అందించి మాకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్క సభ్యునికి పట్టణంలో ఉన్న ఆదివాసి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు
చెప్పేది ఒకటే, గ్రాండ్ ఇన్విటేషన్ కావాలని చెప్పాడు. మేము ఊహించినంతకంటే కూడా పూల మీద నడిపించుకొని తీసుకొచ్చాను. అసలు ఈ జన్మ ధైర్యము దేవరకొండ ఆడపడిగా నల్లగొండకి వెళ్ళి ఇక్కడికి వచ్చి వాసవి మాత ఆలయంలో ఈ పూజ చేయించుకున్నందుకు మాకు ఎంతో మనస్తృప్తిగా ఉంది. గుడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మురళి గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాము. ఇద్దరు వదినలు, ఇద్దరు అన్నలు. నేను మా అన్న అంటే మా మేనత అర్జెంట్గా చూడాలనుకుంటున్నా. ఎందుకంటే మా చిన్న మేనత. జై బలో వాసవి మాతాకి జై జై మాతా వాసవి మాతా జై జై మాతా వాసవి మాతా జై బలో వాసవి మాతాకి జై బలో వాసవి మాతాకి జై బలో వాసవి మాతాకి ఈ రోజు పూజ నిర్వహించిన పూజారి గారికి కూడా మంచి బిస్కెట్ చేసింది.